రాష్ట్రంలో కుల మతోన్మాద దాడులు పెచ్చరిల్లిపోతున్నాయని, బహుజన కులాల రక్షణలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని జై భారత్ సామాజిక విప్లవ రణభేరి రాష్ట్ర కన్వీనర్ కాదిజ్ఞాసి డాక్టర్ ముప్పారం ప్రకాశం మండిపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో కులమత ఉన్మాదానికి బలైన చిన్నారి మృతిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తున్నాయి. ఈ దారుణానికి నిరసనగా హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరస్తాలో దళిత, బహుజన మరియు జై భారత్ సంఘాల ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రకాశం మాట్లాడుతూ ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఇలాంటి అమానుష దాడులు జరగడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. నిందితులను కఠినంగా శిక్షించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓయూ నాయకులు సురేష్, మహేష్, కృష్ణ, జై భారత్ నాయకులు, బీసీ పోరాట వేదిక నాయకులు సుధీర్, రణభేరి నాయకులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. స్ట్రైట్ పెట్టు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో ఈ నెల 18 నాడు ఒక బహుజన కుటుంబం మీద దాడి జరిగింది. ఆ రోజు దాడి జరిగిన మరుక్షణమే బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఉన్నారు. ఆ ఫిర్యాదును అందుకున్నటువంటి పోలీసులు బాధితుల పక్షాన కాకుండా అగ్రకులాలు పెట్టిన దరఖాస్తు మీద ఎఫ్ఐఆర్ చేసి ఉన్నారు. 18 నాడు దాడి జరిగితే 21 నాడు పాప చనిపోయే నాటి వరకు కూడా పోలీసులు బాధితుల పక్షాన మాట్లాడలేదు. ఒకటి, ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో చూడాల్సింది, ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా, ఆయనే హోమ్ మినిస్టర్. తాను హోంశాఖకు బాధ్యుడుగా ఉన్నటువంటి తన జిల్లాలో ఇట్లా దళిత కుటుంబాల మీద దాడులు జరిగినాయి. గతంలో నాందేల భాస్కర్ రావు ఉన్నప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీలో జరిగింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు ఇట్లాంటి కుల మతపరమైన దాడులు జరిగినాయి. ఈ రాష్ట్రంలో దళిత కులాల మీద దాడులు జరగడం ఇదేం కొత్త కాదు. కానీ దాడులు జరిగినప్పుడు ప్రజా సంఘాలు స్పందించినప్పుడు బాధితుల కుటుంబాల పక్షాన ఈ ప్రభుత్వాలు నిలబడడం కోసం పెద్ద యుద్ధం చేయాల్సి వస్తూ ఉంది. ప్రజా సంఘాల ఉద్యమాన్ని తలవంచిన ప్రభుత్వాలు అప్పటికప్పుడు నష్టపరిహారాలు కేటాయిస్తూ ఉన్నారు. ఎవడైతే బాధితుల మీద దాడి చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, కోర్టుకు పంపుతున్నారు.
జైల్లో పెడతా ఉన్నారు. తుదిగా ఎవడైతే నిందితుడు ఉన్నాడో వాడు నిర్దోషిగా ఈ రాష్ట్రంలో బయటకు వస్తూ ఉన్నాడు. ఇవాళ ఇదే జరుగుతుంది నాగర్ కర్నూలులో. బహుజన కులాలన్నీ కూడా ఇలా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో బహుజన కులాలంతా కూడా హిందువులైతే హిందువుల మీద దాడి చేస్తున్న వాళ్ళు కూడా హిందువులే. మరి ప్రభుత్వాలు కేవలం కంటి తుడుపు చర్యలకే పాల్పడుతుందా, లేకపోతే దీనికి అంతిమ పరిష్కారం ఈ ప్రభుత్వాలకు ఉన్నదా? ప్రజల చేత ప్రజల కోసం రక్షణగా ఏర్పడాల్సిన ప్రభుత్వాలు ఇట్లాంటి దాడులు జరిగినప్పుడు బాధితులకు నష్టపరిహారం ఇచ్చి అప్పటికప్పుడు ఎవడైతే దాడులు చేస్తున్న నిందితులను అరెస్టు చేస్తే సరిపోదు. ఈ ప్రభుత్వం అంతిమంగా ఇట్లాంటి భవిష్యత్తులో దాడులు జరగకుండా ప్రత్యేక కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉన్నది. నిజంగా రేవంత్ రెడ్డి గారికి బహుజన కులాల మీద ప్రేమ ఉంటే, బాబాసాహెబ్ విగ్రహాల కాడికి పోయి జైభీములు చెప్పడం ఉంటే, నీ మాట నోట్లకెళ్ళి ఉంటే కాదు. బహుజన కులాల మీద నీకు ప్రేమ ఉంటే ఈ రాష్ట్రంలో కుల మతాల పేరు మీద దాడులు జరగకుండా ఓ ప్రత్యేక కార్యాచరణ తీసుకో. భవిష్యత్తులో కుల మతాల పేరు మీద దాడులు జరిగితే వాళ్ళ ఒంట్లో భయం పుట్టేటువంటి ఒక చర్య తీసుకోవాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ముఖ్యమంత్రి ఏ రకమైన రెస్పాండ్ అవుతాడు ఇవాటి మనకు ప్రకటించలేదు. ఇవాళ పోలీసులు కొత్త కథ అల్లుతూ ఉన్నారు. బాధితులు ఆ రోజు ఈ పాప ఆ దాడిలో లేదని చెప్తా ఉన్నారు. అసలు ఆ పాప ఎట్లా చనిపోయిందో పోస్ట్ మార్టం రిపోర్టు తీసి పాప చనిపోయిన విషయం పక్కకు పెడదాం. కానీ ఒక హిందూ దేవాలయంలో ఒక హిందువులు పోతే కులం పేరు మీద దాడి చేసినప్పుడు నువ్వు తీవ్రంగా దానిని పరిగణలోకి తీసుకోవాలి కదా. అంటే పాప చనిపోతే మాట్లాడతావు, ఆ దేవాలయాలకు వీళ్ళకి పోయే హక్కు లేదా? అంటే పాప చనిపోతేనే స్పందిస్తుందా ఈ ప్రభుత్వం? అంటే మేము ఆత్మగౌరవం కోసం ప్రాణాలు అర్పించాలా ఈ రాష్ట్రంలో? ఇంకా ఏమి ప్రభుత్వం ఆత్మగౌరవం కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? మేము చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకుంది మేము. ఈ ప్రభుత్వాలు మా కోసం పనిచేయకపోతే ఈ రాష్ట్రంలో భీమా గోరేగావ్ మళ్ళీ పునరావృతం అవుతుంది బిడ్డ, జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తూ జై భారత్, నశించాలి కుల మతోన్మాదం, నశించాలి కుల మతోన్మాదం. హిందువులైతే బంధువులైతే జై భీమ్.